సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం వారు లైసెన్సులు తొందరగా మంజూరు చేశారు. ప్రకాష్ అన్ని వివరాలతో ఇచ్చిన స్కీముని పరిశీలించి ఒక్క నెలలోగా లైసెన్స్ ఇచ్చారు. ఒక మంచి రోజుని ముహూర్తంగా నిర్ణయించి శంకుస్థాపన చేయవలసిందిగా రాష్ట్ర మంత్రిని పిలిపించారు. శంకుస్థాపన రోజు విమలమ్మ, రామారావు వచ్చారు. తను పిలవనిదే ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోయి వెంకటనాయుడు గుర్తించుకుని పిలిచి ఉంటారని అనుకున్నాడు ప్రకాష్. మంత్రిగారు అనుకున్న దానికంటే అర్ధగంటకు పైగా ఆలస్యంగా వచ్చారు. రాయలసీమ సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిపి మంత్రి ఉపన్యసించారు. ప్రకాష్ లాంటి యువకులు ముందుకు వచ్చి మంచి యోచనలు ఏర్పరిచి రాయలసీమను స్వర్గతుల్యంగా చేయాలని ఆశిస్తూ మంత్రిగారు సంభాషణ ముగించారు. వెంకటనాయుడు గారు లేచి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీనికంతటికీ ప్రకాష్ కృషియే కారణమని పొగిడారు. ఈ శుభ సమయాన మీకొక మంచి వార్త చెబుదామనుకుంటున్నాను. మేధావి, కార్యశూరత కలిగిన ప్రకాష్కి నా మనవరాలు శారదని ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయించాను అని నాయుడు గారు చెప్పగానే కార్మికులు, ఊరిలోని పెద్దలు సంతోషంగా చప్పట్లు కొట్టారు. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. వెంకటనాయుడు ఇటువంటిది వెల్లడి చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. అంతస్తుల సమస్యలతో సతమతమవుతూ మనసులో ఉన్న కోరికలను అణిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఇన్ని రోజులు. అన్ని విధాల ప్రకాష్ శారదకు సరిపోయినట్లు ఊరి ప్రజలు అనుకున్నారు. మంత్రి, ఇతర పెద్దలు ప్రకాష్ని అభినందించారు. తాతగారికి వ్యతిరేకంగా మాట్లాడటం బాగుండదనుకుని మనసుని కుదుటపరుచుకుని మోహన్ అభినందనలను తెలిపాడు. శారద ఇంటిలోనే ఉండిపోయింది. ఆమె సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటుంది. సుబ్బమ్మ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి వచ్చింది. అమ్మా, శారదమ్మ పెళ్లి ప్రకాష్ బాబుతో కుదిరిపోయింది అని పద్మతో సుబ్బమ్మ చెప్పింది. శారద తన చెవులను నమ్మలేకపోయింది. తనకు ప్రకాష్కి పెళ్లి కుదరటమేమిటి? ఎవరు చేశారు ఈ పని? ఏమిటి నీవంటున్నది? ఎవరు కుదిర్చారు? పద్మ గట్టిగా అంది. ఎవరేమిటి? మన పెద్దయ్య గారు. ప్రకాష్ తెలివిమంతుడని శారదమ్మని ఇచ్చి పెళ్లి చేస్తానని నలుగురు ముందు చెప్పారు. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. మంత్రిగారు కూడా ప్రకాష్ని వీపు మీద తట్టి మెచ్చుకున్నారు. శారదకు అర్థమైపోయింది ఇదంతా తాతగారు చేసిన ఏర్పాటని. ప్రకాష్ మధ్య, తన మధ్య అంతస్తుల తేడా లేకుండా చేయడానికి ఆయన ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించాడు. ప్రకాష్కి వీలైనంత అవకాశం కలిగించి నలుగురి చేత శబాష్ అనిపించుకునేటట్లు చేశాడు. ఈ సమయంలో మేధస్సు వల్ల, మంచి పనుల వల్ల ప్రకాష్ అంతస్తు తమ అంతస్తు కన్నా ఎక్కువ అనిపిస్తుంది. శారద మనసులోనే తాతగారికి నమస్కారం పెట్టుకుంది. శారద, ప్రకాష్ల పెళ్లి చాలా వైభవంగా జరిగింది. బంధువులు, మిత్రులు, కార్మికులు, కూలీలు అందరూ పెళ్లికి హాజరైనారు. అబ్బాయి మంచి ఆస్తి, అంతస్తు కలవాడు, నువ్వు తప్పకుండా రావాల్సింది అని నాయుడు వ్రాయటంతో లక్ష్మమ్మ పెళ్లికి వచ్చింది. ఆమె అక్షతలు వేసి కళ్ళనీరు నింపుకుంది. తర్వాత కూతుర్ని దగ్గరికి తీసుకుని, నేను ఆ రోజు అన్న మాటలను మర్చిపో. నీకు నచ్చిన వరుడు దొరికాడు. నీ సంసారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో అని ఆశీర్వదించింది. ప్రకాష్ ఆమెకి నమస్కారం చేశాడు. పెళ్లి సందడి 2 రోజుల వరకు తగ్గలేదు. విమలమ్మ, రామారావు బయలుదేరుతూ ప్రకాష్ని, శారదను ఇంటికి రమ్మని పిలిచారు. సిమెంట్ ఫ్యాక్టరీ పని చాలా ఉంటుంది, తర్వాత రాగలనని నచ్చచెప్పి పంపించాడు ప్రకాష్. 3 రోజులలో ఒక్కసారి కూడా శారదతో మాట్లాడే అవకాశం చెక్కలేదు ప్రకాష్కి. ఆ రోజు రాత్రి అతని గదికి వచ్చిందామే. రాగానే ఆయన పాదాల మీద పడి కన్నీరు పెట్టుకుంది. ఈ పాదాల దగ్గర కొద్ది స్థలం దొరకటానికి ఎన్ని బాధలు పడ్డాను. ఇప్పటికి భగవంతుడు కరుణించాడు అని నెమ్మదిగా అంది శారద. ఆమెను లేపి నెమ్మదిగా కౌగిట్లోకి తీసుకుని, శారద, నీకు దొరికిన స్థలం ఈ హృదయంలో ఉంది. నీ అనురాగంతో నన్ను పూర్తిగా గెలుచుకున్నావు. నీ కారణంగానే నాకు ఈ పేరు, ప్రతిష్టలు లభించాయి. నీకు ఎంతో రుణపడి ఉన్నాను అన్నాడు ప్రకాష్. అంత మాట అనకండి, మీరు నా ప్రేమను గుర్తిస్తే చాలు అని ప్రకాష్ కౌగిలిలో ఇమిడిపోయింది శారద.